హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీరు చూడబోతున్నారు 2024లో రిలీజ్ అయిన మిక్కీస్ మౌస్ ట్రాప్. అండ్ ఇదే ఫస్ట్ హారర్ మూవీ మిక్కీ మౌస్ ని చూపించింది. అండ్ టెక్నికల్లీ ఇది పాసిబుల్ ఎలా అయిందో మనం ఈ మూవీని చూసి తెలుసుకుందాం. అండ్ ఇదంతా ముఖ్యమేం కాదు కానీ కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మూవీ స్టార్ట్ అవుతుంది ఫ్రైడే ద 13th కి. అండ్ అక్కడ మనం 2 డిటెక్టివ్స్ ని చూస్తాం. వాళ్ళు ఒక అమ్మాయికి అడుగుతారు రీసెంట్ గా జరిగిన ఒక మిస్సికర్ గురించి. అండ్ ఆ అమ్మాయి ఆ మిస్సికర్ నుంచి బతికి బయటపడ్డది కాబట్టి మొత్తం స్టోరీ గురించి మనం తెలుసుకోవాలంటే మనం కొద్దిగా వెనకకి వెళ్ళాలి. అండ్ మిస్సికర్ జరిగింది ఒక క్లబ్ లో. అండ్ దాంట్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మనం. దానికి మేనేజర్ టిమ్ అండ్ తనతో పాటు ఇద్దరు వర్కర్స్ కూడా ఉంటారు. అండ్ ఒక అమ్మాయి పేరు ఎలెక్స్. వాళ్ళిద్దరు షిఫ్ట్ అయిపోవడానికి వచ్చింది. అప్పుడే మేనేజర్ చెప్తాడు, ఈ రోజు మీరు ఇద్దరు ఓవర్ టైం చేయాలి, ఎందుకంటే పార్టీ గురించి ఒక లాస్ట్ బుకింగ్ వచ్చింది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు, పార్టీ చేసుకుంటారు, ఆడతారు, పాడతారు అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఇది చెప్పేసి తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఒక థియేటర్ రూమ్ లో కూర్చుంటాడు. ఒక షార్ట్ ఫిలిం చూస్తాడు. అండ్ ఇది అదే షార్ట్ ఫిలిం మనం మిక్కీ మౌస్ ఫస్ట్ టైం చూపించారు. అండ్ అక్కడనే పక్కన ఒక మిక్కీ మౌస్ మాస్క్ కూడా ఉంది. ఆ మాస్క్ టిమ్ ని పిలుస్తా ఉంటుంది. అండ్ టిమ్ అది చూసి భయపడిపోతాడు. తన చేతుల నుంచి ఒక డ్రింక్ కింద పడిపోతుంది వైర్ మీద. అప్పుడే లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అండ్ ఆ మాస్క్ కూడా టిమ్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ తన దగ్గరికి పిలుస్తుంది. ఆ టిమ్ ఆ మాస్క్ ని పెట్టేసుకుంటాడు. దాని వల్ల తను మిక్కీ మౌస్ కిల్లర్ లాగా మారతాడు. మాస్క్ పెట్టుకోగానే తన లోపల పవర్స్ కూడా వస్తాయి. ఎలాంటివంటే తను మాయమైపోయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం. అండ్ ఒక వర్కర్ కనిపిస్తుంది. టీమ్ కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు అనేసి తను కూడా అక్కడ నుంచి మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మొత్తం మార్కెట్ ని అలెక్సే ఒంటరిగా సంలాయిస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత తను కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే తనకు ఒక కాల్ వస్తుంది. ఎప్పుడైతే తను ఫోన్ లిఫ్ట్ చేస్తుందో అవతల వ్యక్తి నుంచి ఏం రెస్పాన్స్ ఉండదు. అయితే టీమ్ అంటే మిక్కీ మౌస్ తనతో ఆడుకుంటుంది. అండ్ తనకి విజిల్ వినిపిస్తుంది. అండ్ దాన్ని ఫాలో చేస్తూ తను మిక్కీ మౌస్ దగ్గరికి చేరుకుంటుంది. తను చూస్తుంది మిక్కీ మౌస్ చైన్స్ తోటి డోర్ ని లాక్ చేస్తున్నాడని. అదే చూసి తను వెంటనే తిరిగి వచ్చేస్తుంది. అండ్ అప్పుడే తన ఫ్రెండ్స్ అందరు తనకి సర్ప్రైజ్ ఇస్తారు. వీళ్ళే 8 మెంబర్స్ ఫ్రెండ్స్. అండ్ వీళ్ళే తన బర్త్డే పార్టీకి సర్ప్రైజ్ చేయడానికి పార్టీని బుక్ చేస్తారు. తన ఎలెక్స్ బర్త్డే చాలా రోజులు తడుతూ వస్తుంది కానీ వాళ్ళు ఇప్పుడే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి. ఈ పార్టీని అరేంజ్ చేసింది మార్కస్. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం ఉంటుంది కాబట్టి. మార్కస్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఉంటారు. వాళ్ళ ఎలెక్స్ ఫ్రెండ్స్ కూడా. అండ్ అప్పుడే మార్కస్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మూవీ చూడడానికి వెళ్తారు. అండ్ అక్కడి నుంచి వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, ఐ విల్ బి బ్యాక్ నౌ. అండ్ అది విని మార్కస్ నవ్వుతాడు. ఎందుకంటే హారర్ మూవీస్ లో ఇలా చెప్పొద్దనేసి. ఎందుకంటే హారర్ మూవీలో ఒక రూల్ ఉంది, ఎవరైతే ఇలాంటి మాటలు చెప్తారో వాళ్ళు తిరిగి రారనేసి. వాళ్ళ ఫ్రెండ్ తోటి కూడా ఇలానే అవుతుంది. మిక్కీ వాళ్ళిద్దరు ప్రాణాలని తీసుకుంటాడు. అదే మూవీ చూడడానికి వెళ్లారు కదా వాళ్ళని. ఇక్కడ నుంచి మర్డర్స్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఏ కేక్ తోటి అయితే కేక్ ని కట్ చేద్దామని నైఫ్ ని పెట్టారో అక్కడ నైఫ్ కనిపించకుండా పోతుంది. అండ్ పక్కనున్న చిన్న చిన్న నైఫ్లు కూడా గాయపడిపోతాయి. అండ్ బయటికి వెళ్లే దారిని కూడా లాక్ చేసేస్తారు. అండ్ టెన్షన్ సిచ్యువేషన్ లో ఇంకొక నంబర్ వాళ్ళ ఫ్రెండ్ తలిగింది. మిక్కీ తన పైన కూడా అటాక్ చేసి తన ప్రాణాలని తీసుకుంటాడు. అండ్ నెక్స్ట్ చనిపోవడానికి వాళ్ళు ఇంకొక ఫీమేల్ ఫ్రెండ్ కూడా వస్తుంది. తను బతికిపోతుంది ఎందుకంటే తన చేతిలో ఒక టార్చ్ ఉంది కాబట్టి. అండ్ మిక్కీ టార్చ్ లైట్ ని చూసి భయపడతాడు. అండ్ అక్కడి నుంచి తను మాయమైపోలేకపోతాడు. అండ్ ఆ అమ్మాయి దగ్గర నుంచి తను పారిపోతాడు. అప్పుడే తన ముంగటికి ఇంకొక ఫీమేల్ ఫ్రెండ్ కూడా వస్తుంది. మిక్కీ తన మీద చాకుని ఊపంగానే తన మీద రక్తపు మరకలు పడుతుంది. దాని వల్ల తను చనిపోలేదు. అండ్ టైం చూసి తన అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆ సమయంలోనే అలెక్స్ ఇంకా మార్కస్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తుంది సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉందని, చాలా డేంజర్ గా కూడా ఉంది. అండ్ అదే విధంగానే అలెక్స్ ఆఫీస్ రూమ్ కి వెళ్తుంది. అండ్ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయడానికి ఎప్పుడైతే తను ఫోన్ చేస్తుందో అవతల పక్క కూడా మిక్కీ ఉంటాడు. అండ్ ఫోన్ లో కూడా తనే మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఎక్కువ మందిని చెప్పడానికి తను పక్కన ఉన్న బార్ లోపలికి కూడా వెళ్తాడు. ఒక్కొక్కరుగా అందరినీ చంపి మళ్ళీ తను తిరిగి వచ్చేస్తాడు. తర్వాత తను వెళ్తాడు అలెక్స్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. తను ఒక రైడ్ పైన కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే మిక్కీ రౌండ్ గా తిప్పుతూ ఆ రైడ్ లోనే ఉండిపిస్తాడు. అలెక్స్ మార్కస్ తన ఫ్రెండ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ డెడ్ బాడీ దొరుకుతుంది. అండ్ ఇదంతా చూసి వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ఎలా అయినా చేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలని. అండ్ మెయిన్ గా అయితే మనం విడిపోవద్దు అనేసి. అండ్ అక్కనే వాళ్ళు ఇంకొక ఫ్రెండ్ రిలాక్స్ గా ఒక విఆర్ గేమ్ ఆడుతుంది. వెనకాల నుంచి మెల్లగా మిక్కీ మౌస్ కూడా వస్తాడు. తనతోటి ఆడుకుంటూ ఉంటాడు చాలా స్కేరీగా. అండ్ దీని తర్వాత వాళ్ళ ముగ్గురు మెయిన్ ఎగ్జిట్ దగ్గరికి చేరుకుంటారు. అండ్ అప్పుడే బయట మిక్కీ మౌస్ వాళ్ళ గురించి వెయిట్ చేస్తుంటారు. అండ్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు మనం ఫైర్ అలారం ని ఆన్ చేద్దాం. అండ్ దాని వల్ల ఫైర్ మ్యాన్ అక్కడ నుంచి పిలవకుండానే వచ్చేస్తాడు. ఈ ప్లాన్ వేసిండ్రో లేదో వాళ్ళ ఇంపార్టెంట్ రూల్ వీళ్ళు అలాగలాగా తప్పిపోతారు. అలెక్స్ వాళ్ళ నుంచి విడిపోయి అలాగా వెళ్ళిపోతుంది. తను ఒంటరిగా వెళ్లి అలారం ఆన్ చేస్తుంది. కానీ మిక్కీ తన ముంగటనే తన ఫ్రెండ్ ని చాలా దారుణంగా చంపేస్తాడు. అదే సమయంలో మార్కస్ స్పీకర్ లో చెప్తాడు, అందరూ టెర్రస్ పైకి రండి, ఎయిర్ బ్రిగేడ్ వస్తారు అనుకుంటా. అదే విధంగానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో మిక్కీ ఆ అమ్మాయి కాళ్ళని కట్ చేసేస్తాడు. వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ ని కూడా చాలా దారుణంగా తల నరికేస్తాడు. అండ్ ఇంతలోనే అలెక్స్ కూడా వాళ్ళ ఇద్దరి దగ్గరికి పరిగెడుతూ వస్తుంది. అండ్ వాళ్ళు ఆలోచిస్తారు నెక్స్ట్ ఏం చేద్దాం అనేసి. బయటకు వెళ్ళంగానే మిక్కీ వాళ్ళ ఇంకొక ఫీమేల్ ఫ్రెండ్ ని కూడా
చంపేస్తాడు. అలెక్స్ కిల్లర్ ని చాలా దగ్గర నుంచి చూసింది కాబట్టి తనకు అర్థమవుతుంది కిల్లర్ టెలిపోర్ట్ అవుతాడని. కానీ ఫ్లాష్ లైట్ లో కాదు. వాళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు ఏం చేద్దాం అనేసి. కానీ అప్పుడే అక్కడికి మిక్కీ కూడా వచ్చేస్తాడు. అండ్ ధైర్యం చేసుకుని అలెక్స్ వాళ్ళ ఫ్రెండ్ మిక్కీ ముంగటికి వెళ్తాడు. పక్కగా చనిపోవడానికి వెళ్తున్నాడు. అండ్ మిక్కీ కూడా తన్ని దారుణంగా చంపేస్తాడు. అప్పుడే అలెక్స్ తన మీద టార్చ్ ని ప్రయోగిస్తుంది. కానీ మిక్కీ ఈ సమయంలో కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడు. అండ్ కొంచెం పరిగెత్తకుండా వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆ టార్చ్ లైట్ ని రెడ్ గా మారుస్తాడు. అండ్ అలెక్స్ తలకై నరికేస్తాడు. అండ్ అన్ని చావులలో అలెక్స్ చావే చాలా దారుణంగా ఉంది. అండ్ ఇప్పుడు మిక్కీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మిగిలారు కదా వాళ్ళని కూడా వదిలాడు అనుకుంటా. అండ్ వాళ్ళని కూడా చంపేస్తాడు అనుకుంటా. అండ్ దీంతో ఈ హారర్ తోటి నిండిన ఎండింగ్ గా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.